రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీడీఏలు, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, సరెండర్లు, లీవ్లు, పదవి విరమణ చెందిన ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేస్తూ ఎవరూ కూడా ఊహించిన విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకం, వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తింపు ఉన్నట్లుగా పనిచేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ మీరు కావాలని కోరుకొని ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేసి మన ప్రభుత్వం అని గెలిపించుకున్నారు. అలాంటప్పుడు దాదాపు కొన్ని రోజుల నుండి రెండవ పీఆర్సీ నివేదిక పీఆర్సీ కమిషన్ వద్దనే ఉంది. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులందరూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రెండవ పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండవ పీఆర్సీ కానుకగా ప్రకటించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వ ఖజానా ద్వారా నిధులను విడుదల చేయించి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయించి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు అందరూ కలిసి దసరా పండుగ మంచిగా జరుపుకున్నట్లు చేయవలసిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందని, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినట్లయితే అన్ని రకాల గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు అన్నీ మంజూరు అవుతాయని ఎదురు చూస్తున్నారు. అలా చూడబట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉన్నాయి. కనుక ఈ పెండింగ్ బిల్లులను అన్నింటినీ వెంటనే దసరా పండుగ కానుకగా మంజూరు చేసినట్లయితే చాలా బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయుల, కార్మికులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 204 ప్రభుత్వ ఉద్యోగాలు జేఏసీ ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులను కలిసి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్పందన రాకపోవడం చాలా బాధాకరమైన విషయమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వం వద్ద నుండి ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్క గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మరియు క్యాబినెట్ మంత్రులకు నా తరఫున నేను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉపాధ్యాయ మరియు కార్మికులు మరియు పెన్షనర్ల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా నేను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు ఈ ప్రభుత్వం ఏర్పడినట్టయితే మా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్లో ఉన్న బిల్లులు అన్నీ మంజూరు అవుతాయని చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రెండవ పిఆర్సీ ప్రకటించాలి. కానీ పిఆర్సీ కమిషన్ నివేదిక ఇప్పటి వరకు కమిషనర్ వద్దనే ఉంది. ఆ యొక్క కమిషన్ దగ్గర ఉన్న నివేదికను తెప్పించుకొని వెంటనే రెండవ పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించాలని మరియు మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్ మరియు జీపీఎఫ్ మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాల్సిన 5 డిఏలు మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బిల్స్ కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉండటం వలన చాలామంది ఉద్యోగులు మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగులు మానసికంగా కుమిలిపోతున్నారు. సరే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం, పెన్షనర్లకు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వటం చాలా సంతోషం. కానీ మాకు ఇవ్వవలసిన బకాయిలు మరియు మాకు రావాల్సిన రెండవ పిఆర్సీ, డిఏలు మరియు మెడికల్ బిల్స్, జీపీఎఫ్ ఇలాంటి ఎన్నో రకాల బిల్లులు ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉన్నాయి. కనుక వెంటనే దసరా కానుకగా అందరు ఉద్యోగ కుటుంబాలు సంతోషంగా దసరా పండుగ సందర్భంగా విజయదశమి
పండుగ జరుపుకున్నట్టు చేయవలసిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. కనుక మీరు వెంటనే చొరవ తీసుకొని వెంటనే ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేసి మా ఉద్యోగ కుటుంబాలను మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు అందరికీ ఆదుకోవాలని మిమ్మల్ని రెండు చేతులారా జోడిస్తున్నాను. దయచేసి మా యొక్క బకాయిలకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయండి ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు. కనుక మిమ్మల్ని ప్రతిసారి కోరుతున్నాం. 204 ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన కూడా ప్రతిసారి మిమ్మల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, అన్ని క్యాబినెట్ మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. కనుక ఇప్పటికైనా మాకు దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయడానికి మరియు మాకు సంతోషం పెట్టడానికి మా యొక్క పెండింగ్లో ఉన్న అన్ని రకాల జీపీఎఫ్, డిఏలు, మెడికల్ బిల్స్ మరియు సరెండర్ లీవ్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బిల్లులతో పాటు 2వ పిఆర్సీని కూడా వెంటనే విడుదల చేయండి. మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను వెంటనే తమరు మంజూరు చేయడానికి వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించడానికి మరియు మాకు కూడా దసరా కానుకగా మాకు అన్ని రకాలుగా మేము దసరా పండుగ సంతోషంగా మా కుటుంబాలందరూ జరుపుకున్నట్టు మీరు అన్ని రకాల బిల్లులను మంజూరు చేస్తారని మీ మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి మా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి. మీరు ఇచ్చే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి ఆ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు, గుర్తింపు రావడానికి మేము రాత్రి పగలు కష్టపడుతున్నాం. కనుక మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. నేను మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్. జై తెలంగాణ, జై జై తెలంగాణ.